వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి అక్టోబర్ 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా మంగళవారం నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం, 11 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కలెక్టర్ ఆ ప్రదేశాలను పరిశీలిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం, బ్యారికేడింగ్, బహిరంగ సభకు వచ్చేందుకు వీలుగా కనెక్టివిటీ రోడ్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్&బిఎసి మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. మెయిన్ వెన్యూ, గ్రీన్ రూమ్స్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం పబ్లిక్ మీటింగ్, పార్కింగ్, హెలిప్యాడ్, అవసరం ఉన్న తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. అనంతరం నన్నూరు గ్రామ సచివాలయంలో జిల్లా వైద్యాధికారులతో చర్చించారు. 11 పార్కింగ్ ప్రాంతాల్లో 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లను ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కొరకు 10 పడకల హాస్పిటల్, ప్రజల కొరకు 20 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ మరియు ఓర్వకల్లు పిహెచ్సిల వద్ద స్పెషలిస్ట్ డాక్టర్స్, ఎమర్జెన్సీ మెడికల్ టీం, మందులు, స్ట్రెచర్, వీల్ చైర్, అవసరమైన మెడికల్ పరికరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, ఎటువంటి లోపాలు ఉండకూడదని తప్పవని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఏర్పాట్లపై సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఆర్&బిఎసి మహేశ్వరరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ జఫ్రుల్లా, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అడ్మినిస్ట్రేషన్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, డిపిఓ భాస్కర్, ఐసీడీఎస్ పిడి విజయ తదితరులు పాల్గొన్నారు.